ఏపీలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ప్రస్తుత జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నుండి ఈ కసరత్తును విడదీయాలన్న ప్రభుత్వ సవరణలు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లు 2034 లేదా ఆ తరువాతనే అమల్లోకి తెచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే ఎప్పటి వరకు ఆగాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే 2003లో ఆమోదం పొందిన చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ను పునర్విభజన కసరత్తు తర్వాతే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. చట్టం అమలు తర్వాత చేపట్టే తొలి జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నుంచి ఈ కసరత్తును విడదీయాలన్న ప్రభుత్వ సవరణలు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లు 2034 లేదా ఆ తర్వాతే అమల్లోకి తెచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ఆమోదం పొందిన 106వ రాజ్యాంగ సవరణలోని అంశాల ప్రకారం 2026 జనాభా లెక్కలు వెలువడిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ లెక్కల ఆధారంగా ఇప్పుడున్న 543 పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభజించి ఆ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించవచ్చు. అప్పుడు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే డీలిమిటేషన్ బిల్లు సభలో ప్రవేశపెట్టి సాధారణ మెజారిటీతో ఆమోదింపచేయవచ్చు. ఆపై డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2029 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే అందులో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు. ఇప్పుడున్న సీట్లపై 2001లో విధించిన స్తంభన 2026లో తొలగిపోతుంది కాబట్టి ఆ తర్వాత వచ్చే జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలను పునర్విభజించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుత జనాభా గణన ఎంత త్వరగా తేలుతుందన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. నూట 31వ రాజ్యాంగ సవరణ బిల్లులో లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి 816కు పెంచాలన్న అంశం కూడా ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి నోచుకునే నేపథ్యంలో ప్రతిపాదిత సీట్ల పెంపు, తదనంతరం మహిళలకు 273 సీట్ల కేటాయింపు అంశాలు ప్రస్తుతానికి అటకెక్కుతాయి. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాలపై దాని ప్రభావానికి సంబంధించి అధికార ఎన్డీఏ, విపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు తాము ప్రయత్నించగా దానికి విపక్షం మోకాలడ్డిందన్న వాదనను జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీకి ఒక రాజకీయ అస్త్రం దొరికినట్లయింది. బిల్లు వీగిపోవడంతో ప్రస్తుత దేశ రాజకీయ చిత్రపటం, సీట్ల తీరుతెన్నుల్లో ఎలాంటి మార్పు ఉండబోదు. 2003లో ఆమోదం పొందిన చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ను పునర్విభజన కసరత్తు తర్వాతే అమలులోకి తీసుకురావాలి. చట్టం అమలు తర్వాత చేపట్టే తొలి సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ప్రస్తుత జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ నుంచి ఈ కసరత్తును విడదీయాలన్న ప్రభుత్వ సవరణలు వీగిపోవడంతో మహిళా రిజర్వేషన్లు 2034 లేదా ఆ తర్వాతే అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. లో నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు తెచ్చారు. వాటికి పార్లమెంటులో ఆమోదం లభించేలా కృషి చేశారు. ఫలితంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లకు మార్గం సుగమమైంది. తర్వాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఈ నిబంధనను ఉదహరిస్తూ చట్టసభల్లోనూ అతివలకు 33% రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని వాదించాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం అంత సులువుగా సాగలేదు. దాదాపు 3 దశాబ్దాల పాటు దీనిపై వరుస ప్రభుత్వాలు ప్రయత్నాలు సాగించగా ఎట్టకేలకు 2023లో అవి ఫలించాయి. దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం లోక్సభలో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించింది. నాడు లోక్సభ దీన్ని గీతా ముఖర్జీ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. ఈ కమిటీ 1996 డిసెంబర్లో తన నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత లోక్సభ రద్దు కావడంతో బిల్లు మురిగిపోయింది. 1998లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును 12వ లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే అది ఆమోదానికి నోచుకోలేదు. 1999, 2002, 2003లోనూ వాజ్పేయి సర్కారు దీన్ని తెరపైకి తెచ్చినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును గట్టెక్కించగలిగింది. లోక్సభలో మాత్రం ఆగిపోయింది. ఆ రూపంలో బిల్లుకు తాము అంగీకరించబోమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నాడు స్పష్టం చేశారు. సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు.
దానిపై జరిగిన ఓటింగ్లో 454 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా 2 మాత్రమే వ్యతిరేకించారు. అనంతరం రాజ్యసభ ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాలపై దాని ప్రభావానికి సంబంధించి అధికార ఎన్డీఏ, విపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఈ అంశంపై అధికార విపక్షాలు ఎవరికి వారి అనుకూలంగా చెప్పుకుంటూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి.